అండి మీ పేరండి? నా పేరు గుర్రాల నాగవేణు. ఏం చేస్తారండి? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందా, బాగుందా? లేకపోతే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో పడిపోయిందా, లేకపోతే బాగుందా? ఎలా పనిచేస్తుంది? అప్పుడే అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది ప్రస్తుతానికి. ఏదన్నా పనులు మొదలు పెడితే ఏదన్నా రియల్ ఎస్టేట్ ఏమైనా పుంజుకుంటుందేమో తెలియదు, కానీ ఇప్పుడైతే అప్పుడు ఎట్ట ఉందో ఇప్పుడు అట్టాగే ఉంది. ఆ ప్రభుత్వంలో మొత్తం రియల్ ఎస్టేట్ బిజినెస్ మొత్తం పడిపోయిందని చెప్పారు కదా, మరి ఎందుకని అప్పుడు అలాగే ఉంది? పడిపోలేదండి, బాగానే ఉంది. కాకపోతే రేట్లు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు కొంచెం రేట్లు పెరిగినాయి, దాని మీద అట్లా ఆగిపోయినాయి అంతే. అంటే ఆ ప్రభుత్వం బాగుందంటారు, ఈ కూటమి ప్రభుత్వం బాగుందంటున్నారు? కూటమి ప్రభుత్వమే బాగుందండి. ఎందుకని? ఆడేం చేసి వచ్చాడు, 3 రాజధానులని పథకాలు ఇచ్చుకుంటూ కూర్చున్నాడు, కానీ రాష్ట్రాన్ని ఏం డెవలప్ చేయకుండా ఎక్కడే పెట్టుకొని పథకాల మీదే పోయాడు, కానీ రాష్ట్రం ఏమైపోతుందో ఆయనకు అనవసరం. 3 రాజధానులు అంటే 3 ప్రాంతాలను అభివృద్ధి చేద్దాం అన్నట్టుగా ఆలోచనతో అట్లా 3 రాజధానులు ప్రకటించాడు. దానికి మీరు ఏందండి ఆయన చేసేది? 3 రాజధానులు ఒకటి లేదు, కానీ 3 చేస్తాడా? ఏదన్నా బయటికి వెళ్తే ఏది మీరు మీ రాజధాని ఏదైనా అడుగుతున్నారు, అక్కడ చెప్పలేక చచ్చిపోతున్నాం. ఇప్పుడు అట్టాగే ఏదన్నా ఒకటి చేసి చెయ్యాలి, కానీ ఏం చేయకుండా 3 చేస్తా అని కాలం గడుపుకుంటూ వచ్చాడు, కానీ ఆయన ఏం చేయలేదు. సంక్షేమ పథకాలు బాగానే అందినాయి జనాలకి, ప్రజలకి. ఈ పథకాలు ఎవరు అడిగారండి? ఎవరు ఇమ్మన్నారు ఆయన్ని? ఇప్పుడు ఆటో వాడికి అంత ఇస్తున్నాడు, 10,000 ఇస్తున్నాడు, 10,000 ఇచ్చి 20,000 కేసులు రాశాడు. పథకాలు ఎవరు అడగలేదు. ఆయన ఏదో ఓట్ల కోసం, ఓటు బ్యాంకు సంపాదించుకోవడం కోసం పథకాలని పెట్టి జనాన్ని ఆగం చేసి రాష్ట్రాన్ని నాశనం చేశాడు, కానీ ఏం చేయలేదు ఆయన. మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ తీసేసి డిప్యూటీ సీఎంగా లోకేష్ని ఎక్కిద్దామని రూమర్లు వచ్చినాయి. అది ఎంతవరకు మీకు నిజమంటారా? అది ఎలా సాధ్యం అంటారు? లోకేష్గా పవన్ కళ్యాణ్ కనుక దించితే తెలుగుదేశం 4 రూపాయలు లేకుండా పునాదులు కదిలిపోయి తెలుగుదేశం ఎటుపోయితే కూడా తెలీదు. అది ఆయన పరిపాలనే బాగుందంటారు? ఇద్దరితో బాగానే ఉంది, అందరు ముగ్గురు కలిసి ఉండాలి, కానీ నడి మధ్యలో ఈ కమ్మోళ్ళు రాజకీయం చేసి పవన్ కళ్యాణ్ కనుక దించితే తెలుగుదేశం ఏమైపోయితే కూడా ఎవరికి తెలీదు. అది మొన్న విజయసాయి రెడ్డి రాజీనామా చేశాడు. ఈ కూటమి ప్రభుత్వం పెట్టే టార్చర్లకి, ఆయన వ్యాపారాల మీద వీటన్నిటికీ దెబ్బతీస్తుందని అని చెప్పి దానివల్లనే రాజీనామా చేశాడని చెప్పి రూమర్లు వచ్చినాయి. అది నిజమేనా? కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు ఏం చేయలేదు, అంత మట్టికి చేస్తే అందరు ఎక్కడోళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళు అసలు ఉంటారు ఊళ్ళల్లో. వాళ్ళకి మళ్ళీ ఈయన చేయట్లేదు కదా. ఈయన చంద్రబాబు గారు మామూలుగా చట్టం చేసుకునే టైప్లో వెళ్ళిపోతున్నాడు, కానీ కక్ష సాధింపు అసలు ఏం చేయట్లా. వాళ్ళే ఏదో పెడతారని ఊహించుకొని చేయటమే, కానీ రాజీనామాలో వీళ్ళు అసలు కక్ష సాధింపు ఏం చేయలే. ఫైనల్గా వైసీపీ ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం బాగుందంట. కూటమి ప్రభుత్వమే బాగుంటుంది.